వీడిని పగలంతా చూసుకునేది నేను, వాడికి అన్నం పెట్టేది కూడా నేను. ఎప్పుడో ఒకసారి మా వారు స్నానం చేపిస్తారు. వారు ఊరు వెళ్తున్నారు, నిన్న ఉదయం సత్తుపల్లి వెళ్ళారు. వారు వెళ్తుంటే చూడండి ఎట్లా చూస్తుంది. సాయంత్రం వచ్చిన తర్వాత వాడి సంతోషం చూడండి. వీడికి ఎప్పుడు ఎలా అరవాలో తెలుసండి. కోపం వచ్చినప్పుడు ఒకలాగా అరుస్తాడు, ప్రేమ వచ్చినప్పుడు ఒకలాగా అరుస్తాడు, మనకు తెలియని వాళ్ళు కొత్త మనుషులు ఎవరన్నా వస్తే ఒకలాగా అరుస్తాడు. ఇప్పుడు ప్రేమ అనమాట. వీరు వచ్చారని నాకు తెలియజెప్పడం వాడి భాషలో. చూడండి వాడు సంతోషంగా అరవటం అది. ఏంటి ఉదయం వెళ్ళిన మనిషి ఇప్పుడు వచ్చేసరికి వాడి సంతోషం అంతా ఇంత కాదు. ఇక చాలామంది జాగ్రత్తగా ఉండండి, వాడితో సరే ప్రేమగా పెంచుకుంటున్నారులే కానీ పొరపాటున పళ్ళు తగులుతాయి అని జాగ్రత్తగానే ఉంటాం. మీ అందరూ చెప్తున్నారు కదా, చాలా సంతోషం. అయితే లియో గారు చాలా బుద్ధిమంతుడు అండో. కొరకటం రక్కటం ఇలాంటివి ఏమీ చేయడు, చాలా మంచిగా ఉంటాడు. మేము కూడా ఇలా వెతుకున్నప్పుడు మళ్ళీ వాడిని దించిన తర్వాత చేతులు కడుక్కోవటం, ఏదన్నా తిన్నా కంపల్సరీగా చేతులు కడుక్కొని తింటాము, వాటర్ తాగినా చేతులు కడుక్కొని తాగుతాము. ఇంకా ఇలా ముద్దు ముద్దు పప్పీలను పెంచుకునే వాళ్ళకి ఒక మాట చెప్తాను, వీటి ముద్దు మన ఇంటి వరకే పరిమితం. పొరపాటును బయటికి వదిలేసామనుకోండి మన ఇంట్లో మనల్ని ఏమనవు, కానీ బయట వాళ్ళని అయితే కొరకటం రక్కటం చేస్తాయి. ఈ మధ్యనే ఒక పెంపుడు కుక్క వాళ్ళ పక్కింటి వాళ్ళ బాబుని కరిస్తే ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు పెద్ద గొడవై కొట్టుకునేదాకా వచ్చింది. అందుకే ఇలా పెంచుకునే పప్పీల్ని బయటికి పోనీకండి.